అందరికీ నమస్కారం. అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న ఇవాళ అమ్మ వాళ్ళ ఊర్లో మల్లన్న స్వామి జాతర అనమాట. అయితే నైట్ 8 o'clock అవుతుంది. మేము ఇక్కడే ఉన్నాము. కొంచెం లేట్గా వెళ్దామని చెప్పి ఉన్నాము. ఇది మల్లన్న గుడి. మా ఊర్లో మల్లన్న జాతర చాలా మంచిగా అవుతుంది. అందరూ చాలా హడావిడిగా కోలాహలంగా ఉంటుంది మల్లన్న గుడి. మా చెల్లెలు, మా వదిన, మా పిల్లలందరూ వీళ్ళందరూ మా పిల్లలు. మా గుడి చూపిస్తా, సెల్ఫీ వీడియోని గుడి చూపిస్తా. చాలా బాగుంటుంది మా ఊరి గుడి. తెలంగాణలో మల్లన్న జాతర అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఒగ్గోళ్ళు వస్తారు, ఒగ్గు కథ చెప్తారు, మల్లన్న లగ్గం చేస్తారు, గంగపట్టం అవుతుంది, ఇవన్నీ అవుతాయి కదా. చాలా బాగుంటుంది, చాలా కోలాహలంగా ఉంటుంది మల్లన్న జాతర. మేమైతే వైజాగ్లో ఉంటాం కదా, ఇయర్లీ వన్స్ ఇక్కడికి వస్తాము కాబట్టి మేము చాలా ఎంజాయ్ చేస్తాం జాతరని. పిల్లలైతే అసలు చాలా బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు చేసే ఎంజాయ్మెంట్ అయితే అంత ఇంత ఉండదు, నార్మల్గా ఉండదు అసలు. షాపింగ్ అని అదని ఇదని జాతర చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మా పిల్లలకైతే అసలు ఏం తెలియదు, ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఎక్కువ తెలియదు కాబట్టి జాతరకు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదన్నమాట, ఇట్లా ఉంటుంది మొత్తము. అక్కడ బోనాలు పెట్టిరు, ఈ మెట్లు. ఈ మధ్యలో గుడి కట్టి 2 సంవత్సరాలు అవుతుంది. చాలా బాగుంది గుడి. ఇది ఊరికి చివరిలో, ఊరు అవతల ఉంటుంది అనమాట మల్లన్న స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్. నా కళ అనమాట. నా యూట్యూబ్ ఛానల్లో ఈ గుడి వీడియో తీయాలని చెప్పిన కళ, కానీ చాలా జనాలు ఉండడం వల్ల ఇబ్బంది అనిపించి తీయలేదు. ఇప్పుడు తీసి పెడుతున్నాను. నైట్ అయిపోయింది, ఎవరు లేరు ఇప్పుడు, కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. చాలా మిస్ అవుతాం కూడా. ఇవన్నీ జ్ఞాపకాలతో మేము తిరిగి వైజాగ్ వెళ్ళిపోతాము. ఇవన్నీ జ్ఞాపకాలు పెట్టుకొని చాలా బాధపడుతూ వెళ్తాము. అందరు చుట్టాలందరూ వస్తారు. చుట్టాలతో చాలా కలివిడిగా చాలా బాగుంటాము. బోనాలు చేసుకుంటాము. నైట్ ఇక్కడే తినేస్తాము. చాలా బాగుంటుంది. మేమైతే ఎంజాయ్ చేస్తాం బాగా. మాకంటే పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు బాగా. నేను చూపించేది ఏంటంటే, ఇక్కడ మల్లన్న స్వామి లగ్గం అవుతుంది అనమాట. ఉత్సవ విగ్రహాలు పెట్టి మల్లన్న స్వామి లగ్గం చేస్తారు ఇక్కడ. ఈ గుడిలో ఏంటంటే విగ్రహాలు ఉంటాయి, నార్మల్గా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మాత్రం మల్లన్న స్వామి లగ్గం చేస్తారు ఇక్కడ. ఊర్లో మల్లన్న జాతర స్పెషల్ ఏంటంటే, అందరూ మధ్యాహ్నం నుంచి జాతరకు వచ్చేసి బోనాలు చేసేసి దేవుడికి బోనాలు నైవేద్యం సమర్పించిన తర్వాత బోనం అన్నం తినేసి కొంచెం ఎక్స్ట్రా అన్నం వండుకొని అందరు చుట్టాలందరూ కలిసి కూర్చొని తినేసి ఇక్కడే నిద్ర చేస్తారనమాట. ఇవాళ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? నైట్ 9 o'clock అవుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనం ఉన్నారు. కొంతమంది ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తారు, కొంతమంది ఇక్కడనే తినేసి ఇక్కడనే నిద్ర చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు రాము ఇక్కడ అనమాట. సంవత్సరానికి ఒకసారి జాతర కారణంగానే వస్తాం ఇక్కడ. నార్మల్ డేస్ లో ఎక్కువ రారు. ఇదేమో మల్లన్న అగ్నిగుండం. ఇది అగ్నిగుండము. ఎంత పెద్దగా ఉంటుంది అగ్నిగుండము, చాలా బాగుంటది. ఈ బోనాలన్నీ దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అన్ని ఇక్కడ చుట్టూ పెట్టేస్తారనమాట. గుడి ఇలా ఉంటది అనమాట. చాలా బాగుంటది గుడి. ఇదంతా అగ్నిగుండాలు. జ్ఞాపకాలన్నీ పెట్టుకొని నేను ఇంకో 2-3 రోజుల్లో వైజాగ్ వెళ్ళిపోతాను. చాలా బాధతో వెళ్ళిపోతాను ఈ జ్ఞాపకాలతో. పిల్లలైతే చాలా మళ్ళీ సంవత్సరం ఎప్పుడొస్తుంది, మళ్ళీ మల్లన్న జాతర ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసుకుంటూ బాధతో వెళ్ళిపోతాం మేము వైజాగ్.